హ్యాపీ క్రిస్మస్. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ స్వరూపుడా, సర్వ సృష్టికర్త అని పాదాలకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు దేవదూతల చేత 24 పెద్దల చేత 4 జీవుల చేత 7 ఆత్మల చేత స్తుతింపబడుచున్న దేవా, స్తుతికి పాత్రుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజు నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఈ శుభదినం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఎటువంటి అర్హత లేని నన్ను నాయన నీ బిడ్డగా రక్షించుకున్నావు నాయన. ఈ లోకానికి నువ్వు నాయన కుమారునిగా వచ్చిన ఆయన, నా పాపాలు మా అందరి పాపాల నిమిత్తమైన ఆయన నువ్వు సిలువలో ప్రాణం పెట్టావు నాయన. మా పాపాలన్నీ వేసే మీద వేసి నువ్వు కాచిన రక్తంలో మా పాపాలను క్షమిస్తున్నావు. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఇస్తున్నావు. నీ మరణ పునరుద్ధానాల ద్వారా మాకు రక్షణ, నిరీక్షణ, విశ్వాసం, నిత్య జీవాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమే ఉన్న దేవా నీకు స్తోత్రాలు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణ ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా నోటిని బోరుగా వాడుకున్నాను. నేను కాదు ప్రభు మాట్లాడేది, ఎటువంటి అర్హత లేదు నాయన. నాకు ఈ అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నా నోటిని నువ్వే నాయన వాడుకొని నువ్వు మరి మా అందరికీ నాయన, మా అందరితో నువ్వు మాట్లాడమని ప్రభా, మరి మేము వాక్యం అందరం కూడా వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మన ధ్యాన అంశం ఈ రోజున. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టబడెను, మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టాడు. శిశువు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. 750 సంవత్సరాల క్రిందటే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం మానవులందరి కొరకు ప్రవచనం చెప్పబడింది. దేవుడు ఈ లోకానికి వస్తాడు అని. శిశువు అంటే యేసు ప్రభువు కాబట్టి దేవుడు ఈ లోకానికి వస్తాడని మనకి చెప్పబడింది అనమాట. అంటే దేవుని ప్రణాళిక కొంచెం మాట్లాడుకుందామమ్మా. మరి ఆది అందే దేవుడు భూమి ఆకాశాలను సృజించి ఆది కాండంలోనే మనకి చెప్పబడింది అనమాట. సృజించి మానవులతో ప్రతి మానవుడితో సాహసం చేయాలని దేవుడు ఈ లోకానికి మానవుడిని సృష్టించాడు. మట్టిని తీసి తన ఆత్మను పెట్టి ఏదైనా తోటలో ఆదిమ మానవుడిని మరి ఆదామును అవ్వను ఏదైనా తోటలో పెట్టి ఆ ఏదైనా తోటలో ప్రతిరోజు దేవుడు మానవుడితో సహవాసం చేస్తూ వచ్చాడనమాట. దేవుడు తినవద్దన్న పండును ఆదిమ మానవుడు తిన్నాడు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి ఈ లోకానికి పాపం ప్రవేశించింది. ఆదిమ మానవుల ద్వారా ఈ లోకానికి పాపం ప్రవేశించింది. దేవుడు మరి మానవుని కలుసుకోవటం మరి ఆనాడు ఆదాము అవ్వలతో ఏదైనా తోటలో చక్కగా వచ్చి ప్రతిరోజు చల్లపోటు వేళ మానవునితో కలుసుకునేవాడు అనమాట. కలుసుకొని మానవుడితో ముచ్చటించుకొని మరలా వెళ్ళేవాడు. అంత దేవుడు మానవుడితో అంత దగ్గరగా ఉన్న దేవుడు మనం ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం వలన, పాపం అంటే పెద్ద గొప్ప పాపం కాకపోయినా దేవుడు చెప్పిన మాట వినకుండా ఉండటమే పాపం వలన మరి దేవుడు మాట్లాడుతూ ఆదాము అవ్వలతో కనపడుతూ మానేసి ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాడు. అట్లా పాపము లోకంలోనికి ప్రవేశించింది. అలా అలా పాపం పెరుగుతూ వచ్చినప్పుడు అనేక ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మానవుడిని మార్చడానికి, పాపములో నుండి తప్పించడానికి, మానవుడిని మంచి మార్గంలో నడిపించి తన రాజ్యానికి వారసులుగా చేసుకోవటానికి ఏమంటున్నాడు ఆయన ఇక్కడ? లోకమును
మనము ఎఫ్ఎస్సి 2:1 చెప్పినట్లు మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని ఉందన్నమాట. మనం ఏంటి ఆ పాపమే మనుషులందరికి కూడా సంక్రమించింది. ఆదామవ్వలు చేసిన పాపమే మనం ఇప్పుడు ఇంకా పాపం పెరిగిపోతూ వస్తూ ఉందన్నమాట. ఆదామవ్వలకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఒక పెద్ద కుమారుడు చిన్న కుమారుడిని చంపటము. అంటే ఇంక అట్లా పాపం పెరుగుతూ వచ్చేటప్పటికి దేవుడు ముచ్చటించడం మానవుడిని కలుసుకోవటం మానివేశాడు దేవుడు. అలాంటప్పుడు మానవుడిని మరలా తన తన సన్నిధికి తీసుకోవాలని, తన దగ్గరికి తీసుకోవటానికి మరి అనేక ప్రయత్నాలు చేశాడు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ దేవుడిలో మార్పు మనుషుల్లో మార్పు రాలేదు కాబట్టి దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది రక్షణ ప్రణాళిక. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను. లోక సువార్త 2:11 చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే యేసుక్రీస్తు అంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షించేవాడనమాట. రక్షకుడు కాబట్టి ఆయన మనకు శిశువు పుట్టెనంటే మన హృదయాల్లో ఆయన పుట్టటమే మనకు శిశువు పుట్టటం అనట. మనుషులందరికీ కూడా అందరినీ మరలా దేవునితో మనం సహవాసం చేయాలని మన హృదయాల్లో ఆయన పుట్టాడనమాట. మన హృదయాల్లో పుట్టటమే మనకు శిశువు పుట్టెను అని అర్థం. యోహాను సువార్త 3:16 చదువుకుందాం. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఎందుకు పుట్టాడంటే యేసుక్రీస్తుని మనకి ఎందుకు మన హృదయాల్లో పుట్టాలని ఆ దేవుని ప్రణాళిక అన్నమాట. దేవుని కోరిక. మరి 2023 సంవత్సరాల క్రితం కుమారునిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడో యెషయా గ్రంథంలో అనేక ప్రవక్తల ద్వారా మాట్లాడాడు 750 సంవత్సరాల క్రిందట. నేను వస్తాను ఈ లోకానికి అనేని. మానవుల్ని మార్చడానికి మానవులందరి కొరకు క్రిస్మస్ అంటే ఏంటంటే మన హృదయంలోనికి మనుషులందరి హృదయాల్లోనికి యేసుక్రీస్తుని చేర్చుకోవటం అన్నమాట. అది ఇప్పుడు లోక సువార్తలో చెప్పినట్లుగా 2వ అధ్యాయంలో మనకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఈ రోజున డిసెంబర్ 25న మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. అంటే రక్షకుడు అంటే యేసుక్రీస్తు అన్నమాట. ఆయన ఎందుకు మనకి అనుగ్రహింపడ్డాడంటే మన పాపముల నుండి రక్షించేవాడు ఆయన. మనల్ని దేవునితో దేవునితో కలపటానికి మధ్యవర్తిగా యేసు ప్రభు దేవుడే కుమారునిగా ఈ లోకానికి వచ్చాడనమాట. యోహాను అందుకని లోకాన్ని అంటే మనుషులందరినీ కూడా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించబట్టే మానవుడు చేసుకున్నాడు. మనతో ప్రేమగా ఉండాలి, మనతో సహవాసం చేయాలని దేవుని ప్రణాళిక. కానీ మనం దేవుని మాట వినకుండా దేవునికి దూరం అయిపోయాం అనమాట. మరలా దేవునికి దగ్గర తీసుకోవటానికి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నాడు ఇక్కడ, విశ్వాసం ఉంచిన ప్రతివాడును నశింపక, అంటే ఇది శారీరక నాశనం కాదు, ఆత్మీయ నాశనం అన్నమాట. ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని ఆయన పరలోకానికి నిత్య జీవానికి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళటానికే యేసు ప్రభు మధ్యవర్తిగా కుమారునిగా ఈ లోకానికి వచ్చాడనమాట. అదే విధంగా కుమారుడు మనకు అనుగ్రహించబడును. యెషయా 7:14 చదువుకుందాం. యెషయా గ్రంథం 7:14 చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. అంటే ఏంటి?
మనకి కన్య గర్భంలో ఆయన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన కన్యక, మరి వివాహమైన స్త్రీ అయితే పరిశుద్ధురాలు కాదు. అందుకని కన్యక గర్భంలోనే, కన్య మరియ గర్భంలో ఇమ్మానుయేలుగా, అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు అనమాట. మనకి తోడుగా ఉండటానికి, మన హృదయంలోనికి ఆయన రావటానికి కన్యక గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మరియమ్మ గర్భంలో యేసు ప్రభు పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడంటే కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకు. కీడు అంటే ఏంటి? చెడు అనమాట. చెడును తీసివేయటం, మనుషుల్లో చెడును తీసివేయాలని. ఆ మేలును మేలును మన మనుషులందరూ మేలు చేయాలి. మనుషులందరూ కీడు చేయకూడదు. అంటే ఏంటి? చెడ్డ పనులు చేయకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డ చూపు చూడకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆజ్ఞల్లో ఏమున్నది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నీ పూర్ణ హృదయంతో ఆయన్ని మనం సేవించాలి. తర్వాత ఏమున్నది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. ఇవి ఇవి అన్నమాట మేలులు అన్నమాట. మేలు అంటే ఏంటి? మానవులందరితో ఐకమత్యంగా ఉండాలి. మానవులకి మేలు చేయాలన్నమాట. ఒకరికొకరు మేలు చేసుకోవాలి. అందుకొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్ అంటే మనం ఆచారంగా పండగ చేసుకోవటం కాదు. కొత్త బట్టలు కట్టుకోవటం, పిండి వంటలు చేసుకోవటం ఈ ఆచారం. జన్మించడానికి తర్వాత ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నదన్నమాట. రాజ్యభారం అంటే ఏంటి? యేసుక్రీస్తు భుజం మీద దేవుడు రాజ్యభారం పెట్టాడు. ఆయన రాజ్యానికి మనందరినీ వారసులుగా చేసుకోవాలి. అంటే పరలోక రాజ్యం అన్నమాట. మనందరం పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనకు పరలోకానికి మనం ఆయన రాజ్య భారం యేసుక్రీస్తు మీద, ఆ పరలోకానికి మనందరినీ తీసుకువెళ్ళాలనే భారం యేసుక్రీస్తు మీద పెట్టాడు దేవుడు. అంటే ఏంటి? మన శిష్యులకు కూడా చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను సర్వ సృష్టికి ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అన్నాడు యేసు ప్రభు. అందుకనే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఇది రక్షణ ప్రణాళిక. సువార్త ప్రకటించడం అంటే ఒక మతం కాదు, పరలోకానికి ప్రతి మానవుణ్ణి తీసుకువెళ్ళటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది లోక సువార్త. ఆయన రాజ్యం పొందుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందాలి. ఇప్పుడు ఇక్కడ ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుందన్నమాట. ఆయన భుజం మీద రాజ్యభారం అంటే మత్తయి 4:17 చదువుకుందాం. మత్తయి సువార్త 4:17 యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించడం మొదలుపెట్టెను. యేసు ప్రభు పరలోక రాజ్యం సమీపిస్తుంది. యేసు ప్రభుకు ముందు యోహాను భక్తుడు కూడా పరలోక రాజ్యం సమీపిస్తుంది, అందరూ మారు మనసు పొందందని ప్రకటన చేశాడు 6 నెలలకు ముందు. తర్వాత యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి కూడా ఏమంటున్నాడు ఇక్కడ 17 పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించడం మొదలుపెట్టెను. అంటే ఏంటి? దేవుని రాకడ రెండవసారి. ఒకసారి వచ్చాడు, అంతా మనుషులందరినీ కూడా, అందరి హృదయాల్లో విశ్వసించిన వాళ్ళందరి హృదయాల్లో ఆయన జన్మించాడు. అందరినీ ఆయన రాజ్యానికి చాలా వరకు చాలా మందిని సిద్ధపరిచాడు. ఇప్పుడు కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అందరినీ సిద్ధపరుస్తున్నాడు అనమాట. దినదినము ఆయన సువార్త వెదజల్లబడుతుంది. దినానికి ఎంతో మంది ఆయన హృదయంలోనికి చేర్చుకుంటున్నారు. అదే యేసు ప్రభు రక్షణ ప్రణాళిక అన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ పరలోక రాజ్యం సమీపిస్తుంది అంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది. అందరూ కూడా మారు మనసు పొందండి, మారు మనసు పొందాలని చెప్తున్నాడు అనమాట. దేవుని రాజ్యం పొందుకోవాలంటే ఏంటి? మారు మనసు పొందాలని అర్థం. లూకా సువార్త 3:3-11 చదువుకుందాం. లూకా సువార్త 3:3 అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమై బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు
మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకవేయుచున్న ఒకరి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూచి, ఇది ఈ జనసమూహములను చూచి యోహాను మాట్లాడుతున్నారన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. అంటే ఏంటి? మనం మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలని చెప్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే శరీర కార్యాలు మనలో నశించిపోవాలి అని అర్థం అక్కడ. మారు మనసు హృదయాలను ప్రతి ఒక్కళ్ళు మార్చుకొని ఆయనను, యేసు ప్రభువును మన హృదయములో చేర్చుకోవటమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే పండగ ఆచారంగా అన్నీ చేసుకోవటం కాదు. ఈ లోకాచారం కోసం క్రిస్మస్ చేసుకోవటం కాదు. మన హృదయాల్లో ఏ హృదయంలోనికి ఆయన వస్తాడో ఆయనే మన హృదయాల్లో జన్మించినట్లు. తర్వాత కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6:33లో ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకండి. ఆయన నీతిని, రాజ్యాన్ని మనం మొదట వెతకాలి. అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులంగా జీవించాలి అని అర్థం. ఇక్కడ యోహాను సువార్త 18:36లో కూడా చూసుకుందాం. యోహాను సువార్త 18:36 వచనం. 18:36 వచనంలో, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే. నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. దేవుని రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అంటే ఈ లోకంలో యేసు ప్రభు ఈ లోకాన్ని ఏలటానికి రాలేదు. ఆయన రాజ్యం ఏంటంటే ఇహ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది దేవుని రాజ్యం అని అర్థం అక్కడ చెప్తున్నాడు ఇక్కడ. ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైతే యూదులు ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్లే. ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనదని చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి? అందరూ కూడా ఆయన రాజ్యానికి వారసులు. ఆత్మల రాజ్యం అనమాట. మనం ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయినప్పుడు మన ఆత్మలకు మహిమ శరీరం ఇచ్చి ఆయన రాజ్యము పరలోక రాజ్యంలోనికి మనల్ని అందరినీ చేర్చుకుంటాడు. అది పరలోక రాజ్యం. ఆయన పరలోక రాజ్యం కొరకే ఈ లోకానికి వచ్చింది. ప్రతి మానవుడు పరలోకానికి రావాలి, నిత్య జీవానికి వారసుడు కావాలి. ప్రతి మానవుడు నరకానికి వెళ్ళకూడదు. ఈ ఆత్మలను వెలిగించి ఆయన మన హృదయాల్లో పుట్టి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన పాపాలన్నీ యేసయ్య మీద వేసుకొని యేసయ్య ప్రాణం పెట్టాడనమాట. మన కొరకు ఎవ్వరూ ప్రాణం పెట్టరు. అది ఆయన రాజ్య ప్రణాళిక. ఆయన రాజ్య ప్రణాళికలో ఆయనకి ఏమేం పేర్లున్నాయంటే, ఆయనకు ఆశ్చర్యకరుడు అనే పేరుంది, ఆలోచనకర్త అనే పేరుంది, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆశ్చర్యకరుడు అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడమ్మా. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడంటే, గాలిని గద్దించాడు, తుఫాన్ని గద్దించాడు. మరి కన్యక గర్భంలో పుట్టడమే పరిశుద్ధ ఆత్మ ద్వారా యేసు ప్రభు కన్య మరియ గర్భంలో వెలసి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అది కన్య గర్భంలో పుట్టడమే గొప్ప ఆశ్చర్య కార్యం. మానవులు మనం ఎవరు కన్య గర్భంలో పుట్టలేము, పుట్టం కూడా. కానీ యేసు ప్రభు ఆయన పరిశుద్ధ గర్భాన్ని ఏర్పాటు చేసుకొని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి కన్య గర్భాన్ని ఏర్పాటు చేసుకోవటమే ఆయన చేసిన ఆశ్చర్య కార్యం. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఏంటి? అనేక మంది రోగులను స్వస్థపరచటం ఆశ్చర్యకార్యం, అనేక అద్భుతాలు చేయటం ఆశ్చర్యకార్యము. ఆయన ప్రతిరోజు రాత్రిపూట యేసు ప్రభువు తండ్రితో ముచ్చటించుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడనమాట. తండ్రి చిత్తం నెరవేర్చడమే గొప్ప ఆశ్చర్యకార్యం అనమాట. ఆలోచనకర్త. యెషయా 28:29 చెప్పుకుందాం. యెషయా 28:29లో ఉన్నది.
యెషయా గ్రంథం 28, 29 వచనం ఏమంటున్నాడు? జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయటం కాదు. ఏమన్నాడు ఆయన? అనేక మంది రోగులను పరుస్తూ నేనే రోగులను స్వస్థపరుస్తాను, నేనే ఈ అద్భుత కార్యాలు చేస్తాను అనలేదు. మానవులకు కూడా అధికారం ఇచ్చాడు, మనకు కూడా అధికారం ఇచ్చాడు. ఎందుకంటే మనకి ఆయన తండ్రి, ఆయన బిడ్డలం, మనం ఆయన కుమారులం, మన హృదయములో ఆయన జన్మించాడు కాబట్టి ఆయన చేసిన అద్భుత కార్యాలు కూడా ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, మనకు గొప్ప మంచి ఆలోచన శక్తి ఇచ్చేవాడు ఆయన అన్నమాట. అధిక బుద్ధి కూడా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనలో ఉన్నవన్నీ, యేసుక్రీస్తులో ఉన్నవన్నీ మనకి ఇస్తానన్నాడు, ఇచ్చాడు, ఇస్తున్నాడు. అంతకు ముందు ఇచ్చాడు, తర్వాత ఇప్పుడు ఇస్తున్నాడు, భవిష్యత్తులో కూడా ఇవ్వబోతున్నాడు అనమాట. అంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు దేవుడు మన యేసయ్య. అది ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఉన్నది ఆయనకి, అది మనకిచ్చాడు. అధిక బుద్ధి, ఆయనకున్న బుద్ధి కూడా మనకు అనుగ్రహించువాడు ఆయనే. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన్ని మన హృదయంలోనికి చేర్చుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు కూడా విశ్వాసంతో చేస్తే రోగులకు కూడా స్వస్థత, మనం చేసినా కూడా స్వస్థత ఇస్తారని చెప్పాడు యేసు ప్రభు. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. అది ఆశ్చర్యకరుడు అనమాట ఆయన. తర్వాత యెషయా 11, 1, 2 వచనాలు. 11 దేవుడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అంటే యేసు ప్రభు అనమాట. యెషయా మొద్దు నుండి, యెషయా మొద్దు అంటే ఏంటంటే యెషయా కుమారుడు దావీదు. దావీదు దావీదు కుమారుడు అని మనం ప్రార్థిస్తే దావీదు కుమారుడా అంటాం. యేసు ప్రభు ఆ యెషయా వంశంలో నుండి వచ్చాడనమాట. అంటే మొద్దైపోయిందండి. వాళ్ళందరూ పూర్వీకులందరూ యెషయా గాని, దావీదు గాని వాళ్ళందరూ నశించిపోయారు. అంటే ఏంటి? లోపల భూమిలో ఉన్నప్పుడు చెట్టును పైన కొమ్మలన్నీ కొట్టివేసి మొద్దు ఉంటే చాలు, ఆ మొద్దులో నుండి వే ఇగురు పుట్టుకుంటూ వస్తదనమాట. అలాగే వ పూ యెషయా గాని, దావీదు గాని వీళ్ళందరూ అంతరించిపోయిన తర్వాత ఆళ్ళ వంశంలో నుండి, అంటే దా దావీదు వంశంలో నుండి యోసేపు పుట్టాడు, మరియ భర్త అనమాట. ఆ వంశంలో నుండి వచ్చిన వాడు యేసుక్రీస్తు అనమాట. చిగురు పుట్టును అంటే యేసుక్రీస్తు పుడతాడు. వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. అంటే దినదినము యేసు ప్రభు జ్ఞానమునందు, వయస్సునందు, తెలివియందు, బుద్ధియందు, వివేకమునందు, దేవుని దయందు, మనుషుల దయందు యేసు ప్రభు ఎదిగి వర్ధిల్లాడనమాట ఆయన. దేవుని ఆశీర్వాదం అది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యేసు ప్రభులో ఏమున్నది? యెహోవా ఆత్మ ఉన్నదనమాట. ఆ యెహోవా ఆత్మ అంటే దేవుడే కుమారునిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఆత్మ కూడా తండ్రి ఆత్మేనమాట. అవి జ్ఞానం, మనుషులకు జ్ఞానం ఇవ్వటానికి ఆయన జ్ఞానవంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. వివేకం ఇవ్వటానికి మనకి వివేకవంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆలోచన బలములకు మనకి ఆలోచన చెప్పేవాడు ఆయన. ఆయన ఆలోచన, ఆయనకున్న ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తుకి తండ్రి ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనం ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నాం అనమాట. ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ అయింది. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. యేసు ప్రభు తండ్రి ఏమన్నాడు సిలువలో? తండ్రి నీ చిత్తమైతే మరి వీళ్ళు చేసేదేంటో వీళ్ళు ఎరగరు అన్నాడు. సిలువకి ఎక్కక ముందు ఏమన్నాడు? గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. అంటే ఏంటి? ఆయన తండ్రి యందు భయభక్తులు కలిగిన వాడు, తండ్రి చిత్తము నెరవేర్చేవాడు యేసు ప్రభు. అలాగే మనం కూడా దేవుని చిత్తము నెరవేర్చాలి. దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని అడగాలి. ఏదైనా ఏ విషయమైనా సరే దేవుని అడగాలి. యేసు ప్రభు కూడా అలాగే అడిగాడు. రాత్రంతా ప్రార్థన చేసి తండ్రిని అడిగి ఉదయకాలం, పగలు సేవ చేయటం, రాత్రి ప్రార్థన చేయటం యేసు ప్రభు. అలాగే మనం కూడా ఏదైనా కూడా తండ్రి చిత్తం నెరవేర్చాలి. యేసు ప్రభు ద్వారానే తండ్రికి మనం విన్నవించుకోవాలన్నమాట. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవుని ఎడల
భయభక్తులు యేసు ప్రభువే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడంటే మనం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎంత మాత్రపోళ్ళు, సామాన్య మానవులు, ఎందుకు పనికిరాని మానవులు. మనం కూడా ఏమన్నాడు ఆయన? ఆజ్ఞలు, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు యేసు ప్రభు పాటించాడు కాబట్టి మనం అన్ని ఆజ్ఞలు మనం పాటించలేం కాబట్టి యేసును ఆశ్రయించి యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడనమాట. ఆయన యేసు ప్రభు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ యేసు ప్రభులో ఉన్నది. అదే ఆత్మ మనకు కూడా ఇచ్చాడనమాట. యేసు ప్రభు ఆత్మ మన హృదయంలో ఆయన ఎప్పుడైతే జన్మించాడో ఆయన ఆత్మ మనలో ఉన్నట్టు లెక్క అనమాట. తర్వాత ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. యెషయా 10:21 చెప్పబడింది. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు అనమాట. బలవంతుడైన దేవుడు అని ఇక్కడ చెప్పబడింది. ఏమని 10:21లో శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. యాకోబు శేషము అంటే ఇజ్రాయెల్ జనాంగం అన్నమాట. యాకోబు సంతానం 12 గోత్రాల్లో 12 మంది యాకోబుకు సంతానం కాబట్టి ఆ 12 గోత్రాల నుండి వచ్చిన వాళ్ళే యాకోబు సంతానం. వాళ్ళల్లో నశించిపోయిన వాళ్ళు నశించిపోయి మిగిలిన వాళ్ళు మరి ఎవరెవరు మరి కానానికి వచ్చారు? మరి అరణ్యములోనే యాకోబు సంతానం నశించిపోయారు. కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరు మాత్రమే ఇది మరి కానానుకు వచ్చారనమాట. వీళ్ళిద్దరు శేషము వీళ్ళిద్దరు, మిగిలిన వాళ్ళు వీళ్ళిద్దరు సంతానము. శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగును. అంటే ఏంటి? అవిశ్వాసులందరూ నశించిపోయారు. ఆ యాకోబు సంతానం మొత్తం నశించిపోయారు. ఐగుప్తులో నుండి వచ్చిన వాళ్ళందరూ నశించిపోయారు. మిగిలిన వాళ్ళే శేషము బలవంతులకు దేవుని వైపు. వాళ్ళు బలవంతుడైన దేవుడు కాబట్టి ఆయన వైపు తిరిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళే శేషం అన్నమాట. తర్వాత నిత్యుడగు తండ్రి, కీర్తన 72:17 చెప్పబడింది. కీర్తన 72:17 మన దేవుడు నిత్యుడగు తండ్రి అనమాట. మనకి నిత్యుడగు తండ్రి. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామం సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చుచుండును. యేసు ప్రభు నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవా అని మనం ప్రార్థన చేస్తాం. అంటే అండి వర్తమాన, భూత, భవిష్యత్తు కాలంలో ఉండేవాడు. అంటే జరిగిపోయిన కాలంలో ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఉన్నాడు. రేపు జరగబోయే కాలంలో కూడా అతని నామం సూర్యుడు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా అతను చిగుర్చుచూ ఉండును. అంటే యేసు ప్రభు నామము నిత్యము ఉంటుందని అర్థము. అతడు నిత్యుడగు తండ్రి, నిత్యం ఉండేవాడు యేసు ప్రభు. తర్వాత సమాధానకర్తయగు అధిపతి. ఎఫెసీ 2:14 సమాధానకర్తయగు అధిపతి. 2:14 చదువుకుందాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సమాధానకర్తయగు అధిపతి అని యేసు ప్రభుకి ఎందుకు ఉందంటే ఇక్కడ 12వ వచనంలో చదువుకున్న ఆ కాలం ముందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనందరం కూడా మనం నూతన ఇజ్రాయేలీలో, యూదులోన ఇజ్రాయేలు దేవుని అబ్రహాము సంతానం అన్నమాట. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం. వాళ్ళ కొరకు యేసు ప్రభు అసలు ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళ కొరకు వచ్చిన వాళ్ళు విశ్వసించలేదు. వాళ్ళ హృదయాలు కఠినం చేసుకున్నారు కాబట్టి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి వాళ్ళ హృదయాలను కఠినపరిచాడు. అందుకని మనందరం అన్యుల జనులమై ఉన్నాం. మనం పైనుంది మునుపు శరీర విషయంలో అన్ని జనులే ఉండి మనం అందరం అన్ని జనులమే కాబట్టి మన రక్షణ కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా ఆళ్ల హృదయాలు కఠినపరిచి
మననందరినీ ఆయన బిడ్డలుగా రక్షించుకుంటున్నాడు అనమాట. మన హృదయాల్లో ఆయన జన్మించాడు. అంటే ఆ కాలమందు ఇజ్రాయేలు సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉన్నారు. మనం ఇజ్రాయెల్‌తో సహపౌరులం కాదు. అంటే మనం ఇజ్రాయెల్ వాళ్ళేమనుకుంటారంటే, యేసు ప్రభు మా దేవుడు, యెహోవా దేవుడు మా దేవుడు అనుకుంటారు. మనం అందరి దేవుడని వాళ్ళెప్పుడు ఒప్పుకోరు, వాళ్ళనుకోరు. ఇప్పటికి గూడా అనుకోట్లేదు. మనం పరదేశులు, మనం దేవుడు లేని వాళ్ళగా మనం జీవిస్తున్నాం అనమాట. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులమై ఉన్నాము. యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడుగా మన హృదయంలో నీకెప్పుడైతే నా హృదయంలో నువ్వు జన్మించావు నాయనా అని మనం విశ్వసించినప్పుడు ఆయన మనకి రక్షణ ఇచ్చి మనల్ని మరి ఇజ్రాయెల్ జనాంగాన్ని ఇద్దరిని ఐక్యపరిచాడు. ఆయన ఇప్పుడు మనం దేవునికి దూరస్తులం కాదు. ఒకప్పుడు దూరస్తులం. మన ఇద్దరిని ఐక్యపరిచి మన ఇద్దరిని సమాధానపరిచాడనమాట. అంటే ఏంటి? అన్ని జనాంగాన్ని, యూదుల్ని ఇద్దరిని సమాధానపరచడానికి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు గొప్పవాడనమాట. మనందరం గూడా ఆళ్ళే కాదనమాట. మనందరం మనుషులందరిని గూడా సమాధానపరచడానికే యేసుక్రీస్తు ఈ లోకానికొచ్చి ఈ 2000 సంవత్సరాల క్రిందట వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. ఈరోజు ఆయన వచ్చిన రోజు గాబట్టి మనందరం హ్యాపీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మన హృదయాల్లో ఆయన వెలిగించాడు గాబట్టి మనందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రక్షణ ప్రణాళిక తెలుసుకొని మనం ఈ లోకంలో జీవించటానికి దేవుడు మనందరి ఇంకా రక్షణ లేని వాళ్ళందరి హృదయాలు కూడా వెలిగించాలని ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.